గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపను బట్టి జనవరి మాసంలో మనం చివరి వారంలోనికి వచ్చేస్తూ ఉన్నాము. దేవుడు తన మహాకృప చొప్పున నూతన సంవత్సరంలోనికి మనందరినీ కూడా ప్రవేశపెట్టి ఈ నూతన సంవత్సరంలో దాదాపుగా ఫస్ట్ మంత్ అంతా కూడా ఫినిష్ చేయడానికి కృప చూపిస్తూ ఉన్నారు. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మనకు ఆయన ఎల్లప్పుడూ కూడా తన యొక్క ప్రత్యక్షతలను అనుగ్రహించి మనం ఎవ్వరం కూడా ఆత్మీయంగా తప్పిపోకూడదన్న ఉద్దేశంతో తన మాటలను మనకు వినిపింపు చేసి ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మామూలుగా అయితే మనం ఎలా ఉన్నారండి అని అడిగితే బాగున్నామని చెప్తాం. కానీ వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ హౌ యు ఆర్ డూయింగ్, బట్ హౌ ఆర్ యూ డూయింగ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా ఎలా ఉన్నారు అని అడిగితే మీరేం చెప్తారో సమాధానం ఒకసారి ఆలోచించుకోండి. ఆత్మీయంగా బలంగా ఉన్నారా? ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారా? ఊగిసలాడుతూ అటొక కాలు ఇటొక కాలు గోడ మీద పెళ్ళిలాగా కాసేపు లోకం కాసేపు ఆత్మీయ జీవితం ఇలాగా అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటూ ఉన్నారా అనే దానిని మనందరం కూడా ఎల్లప్పుడూ పరిశీలనలో ఉంచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఈ లోకంలోనికి రెండవ రాకడలో పంపిస్తారో మనకి తెలియదు. కనుక మెలకువ కలిగి మనందరం కూడా సిద్ధపాటు కలిగిన వారంగా ప్రిపేర్డ్గా ఉండాలి అనేది దైవవాక్యం మనకు బోధిస్తోంది. సరే, అయితే ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థించుకుందామా? సో క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా తండ్రి, మా ప్రియులను మమ్ములను మీరు ఎంతగానో ప్రేమించి ఎంతవరకు ఈ లోకంలో మేము సజీవులంగా ఉండునట్లు కృప చూపించారు. ఈ సంవత్సరంలో జనవరి మాసంలో ప్రభువా, ఇన్ని దినములు మమ్మలను కాపాడి భద్రపరిచి ఉంచారు. అన్నింటికంటే ప్రాముఖ్యంగా మా ఆత్మీయ జీవితములను సరిచేయడానికి మీ పరిశుద్ధమైన వాక్యం చేత ఉదక స్నానం చేయించుచున్నందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం అందు కూడా మీ సజీవమైన వాక్యంతో మమ్మలను దర్శించి మాతో మాట్లాడి మమ్మను మీరు ఎందు నిమిత్తమై ఏర్పరచుకున్నారో దాని యొక్క ఇంపార్టెన్స్ని, ప్రాముఖ్యతను, ప్రత్యేకతను మేము తెలుసుకున్నట్లు మా ప్రియులకు మాకు సహాయం దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. Praise God, and once again I would like to welcome you to the meditation of the book of Exodus. Exodus అనగా నిర్గమకాండం గ్రంథం 28వ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం నిన్నటి దినమందు మనం ధ్యానం చేసినది దేవుడు మనలను తన యొక్క అరిచేతులలో చెక్కుకొని ఉన్నాడు అనేటువంటి అర్థమును, అక్కడ ఉంచినటువంటి ఆ పచ్చల మీద, ఆనిక్స్ స్టోన్స్ మీద, 2 స్టోన్స్ మీద, ఒక స్టోన్ మీద ఇజ్రాయేలీయుల 6 గోత్రముల వారి యొక్క పేర్లు, గోత్రకర్తల పేర్లు, అలాగే ఇంకొక ఆనిక్స్ స్టోన్ మీద మిగిలిన 6 గోత్రముల వారి పేర్లు అనగా వారి గోత్రాల నామములను దాని మీద రాయాలని తెలియపరిచారు. దానిని బంగారు జవతో పొదగాలి అని చెప్పారు. గోల్డ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ డివినిటీ. అది దేవుడు మనలను ఏ విధంగా తన అరచేతులలో చెక్కుకున్నాడో అలాగా ఆనిక్స్ స్టోన్స్ మీద గోల్డెన్ ఇన్స్క్రిప్షన్తో రాయాలి అని చెప్తూ ఉన్నాడు. దీనిని మనం నిన్నటి దినమందు ధ్యానం చేశాము. ఈరోజు 15వ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు సాధారణంగా అందరూ కూడా బిజినెస్ మెన్ ఏం చేస్తూ ఉంటారంటే, ఒక సీజన్ వచ్చినప్పుడు ఆ సీజన్ పేరు పెట్టి డిస్కౌంట్ సేల్స్ పెడుతూ ఉంటారు.
అలాగే మీకు తరుగు తీయకుండా మీకు బంగారం ఇచ్చేస్తాము, లేదు అంటే మీరు కొన్న దాని మీద మేము ఎంత డిస్కౌంట్ని ఇస్తాము, లేదు అంటే మీరు ఏదైనా మాకు స్కీమ్ లాగా కడితే 10 నెలల పాటు కడితే మేము 11 నెలలకు సంబంధించిన ఆ డబ్బుతో మీరు ఒక ఆభరణాన్ని కొనుక్కోవచ్చు అని ఈ విధంగా ఎన్నో అట్రాక్టివ్ స్కీమ్స్ని పెడుతూ ఉంటారు. అయితే అందరూ కూడా బంగారం కొనుక్కుంటే మంచిది, ఈ మధ్యన డైమండ్స్ కూడా బాగా కొనుగోలు చేసేలాగా వారు మనల్ని they are trying to encourage us to buy even diamonds. మనకి డైమండ్స్ గురించి తెలీదు, ప్రెషస్ స్టోన్స్ వెలగల రాళ్ళను గురించి సరిగా తెలియదు, కానీ వాళ్ళు ఏది చెప్తే అది మనం తలకాయ ఊపి మనం కొనుక్కొని వస్తూ ఉంటాం. ఈరోజు మనం ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాము అంటే ఈ 28వ అధ్యాయం 15వ వచనం నుంచి చూసినట్టయితే ఇక్కడ న్యాయ విధాన పథకం ఒకటి చేయాలి. అంటే దట్ ఈస్ కాల్డ్ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటాం. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జ్మెంట్, న్యాయ విధాన పథకం. దీనికి 12 ప్రెషస్ స్టోన్స్ని పొదిగించాలి అని చెప్పారు. 12 ప్రెషస్ స్టోన్స్. లెంత్ ఏమో 1 జానెడు, బ్రెడ్త్ 1 జానెడు, ఒక స్పాన్ అని చెప్తాం. జాన అంటే ఒక స్పాన్, లేదంటే ఒక హ్యాండ్ బ్రెడ్త్ అని చెప్పి అంటుంటాం. సో లెంత్ 1 జానెడు, బ్రెడ్త్ 1 జానెడు చేసినటువంటి ఈ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జ్మెంట్లో 12 ప్రెషస్ స్టోన్స్ని పెట్టాలి, పొదిగించాలి అని చెప్పారు. మరియు చిత్రకారుని పనిగా 15వ వచనం చదువుతున్నాను. న్యాయ విధాన పథకము చేయవలెను, ఎఫోదు పని వలె దాన్ని చేయవలెను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్నని నారతోనూ దాన్ని చేయవలెను. దానిని ఫోల్డ్ చేయాలి, అంటే 2 ఫోల్డ్, అది మడవబడి చచ్చౌకంగా అంటే స్క్వేర్ లాగా ఉంటుంది. అది జానెడు పొడగు జానెడు వెడల్పు గలదిగా ఉండాలి అని చెప్పారు. ఇది న్యాయ విధాన పథకం, ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జ్మెంట్. 12 అనేది పర్ఫెక్ట్ గవర్నమెంట్కి చిహ్నంగా ఉంటుంది. అందుకనే ఇజ్రాయేలీయుల గోత్రములను 12 గోత్రములుగా విభజన చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ 12 గోత్రములకు 12 రాళ్లను గురించి పొదగాలనేటువంటి దానిని నెక్స్ట్ తెలియజేస్తున్నాడు. అయితే మొట్టమొదటిగా దీనిని గోల్డెన్, బ్లూ, పర్పుల్ అండ్ స్కార్లెట్ కలర్స్ నూలుతో చేయాలని చెప్పాడు. దానిని ఫోల్డ్ చేయాలి అని చెప్పాడు. వి విల్ సీ ఆల్ ద సింబాలిజమ్స్. చచ్చౌకంగా ఉండాలా, స్క్వేర్ లాగా ఉండాలి. తర్వాత 1 జానెడు పొడగు 1 జానెడు వెడల్పు కలిగినదిగా ఉండాలి అని చెప్పాడు. సో యేసుక్రీస్తు ప్రభువు మనలను హీ విల్ బి అప్హోల్డింగ్ అస్ అని మనకు తెలియచేసే విధంగా ఇది మనకు మడవబడి చచ్చౌకంగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. సో హీ విల్ హోల్డ్ అస్ టుగెదర్ అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసేటువంటి రాళ్ళు బహుశా మన జీవిత కాలంలో ఎప్పుడు వినుండమేమో. ఇక్కడ మనం ఒక లిస్ట్ని చూస్తున్నాం, చూడండి. ఇది దానిలో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నముల జవులను చేయవలెను. 4 పంక్తులు అంటే 4 rows ఉండాలి. ఈ 4 rows-లో ఒక్కొక్క దానికి 3 గోత్రాలు ఉండాలి. 4 rows 3 tribes. సో row 1లోనేమో మాణిక్యం, గోమేధికము, మరకతం ఉండాలి. అంటే 3 tribes ఎందుకు అని చెప్తున్నాడంటే 4 ఏమో ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవులకు సంబంధించినటువంటి ఆర్ ది ఎర్త్లీ థింగ్స్కి సంబంధించిన నంబర్. 3 ఏమో హోలీ ట్రినిటీ, త్రిత్వానికి సంబంధించినటువంటి సంఖ్య. అందుకని 4 పంక్తులు లేదంటే 4 rows-లో చేయాలి. 4 పంక్తుల రత్నములు ఉండాలి. మొట్టమొదటి దానిలో మాణిక్యము, గోమేధికము, మరకతము
ఫస్ట్ రో ఇది. సెకండ్ రో పద్మరాగం, నీలం, సూర్యకాంతం. మూడవ పంక్తిలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలములు. తర్వాత రక్తవర్ణపు రాయి, సులిమాన్ రాయి, సూర్యకాంతములు అనేవి నాలుగవ పంక్తిలో ఉండాలి. So these 12 precious stones should be arranged in 4 rows into 3. So 4 into 3. 4 represents the earthly things and 3 represents the Holy Trinity. ఈ 12 stones బిలీవర్స్ అందరికీ సంబంధించినటువంటిది. బిలీవర్స్ అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ సంబంధించినటువంటి విషయం. అనగా వీఆర్ ఆల్ ప్రెషస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో ప్రతి మానవుడు కూడా చాలా ప్రశస్తమైనవాడు అని చెప్పడానికి 12 precious stonesని, ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్. ఇప్పుడు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయిని అలాట్ చేశాడు. ఇప్పుడు మనకు ఫస్ట్ది రూబీ ఉంది కదా, ఐ విల్ టెల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో చెప్పాను కదా, మాణిక్యం, గోమేదకం, మరకతం, 3 చెప్పాను కదా. సో రూబీ, టోపస్ అండ్ ఎమరాల్డ్. ఈ రూబీ అనేది, మాణిక్యం అనేది రూబేను గోత్రానికి సంబంధించినటువంటిది. టోపస్ అంటే గోమేదికం, ఇది షిమ్యోను గోత్రానికి సంబంధించినటువంటిది. మూడవది ఎమరాల్డ్. ఎమరాల్డ్ అంటే మరకతం, ఇది జూడా ట్రైబ్కి సంబంధించినటువంటిది, యూదా గోత్రానికి సంబంధించినది. దిస్ ఈస్ ద ఫస్ట్ రో. సెకండ్ రోలోకి వచ్చేసరికి పద్మరాగం అంటే టర్కాయిస్ అంటాం. టర్కాయిస్ ఇది బ్లూ టు గ్రీన్ మినరల్, బ్లూ ప్లస్ గ్రీన్ మినరల్ అన్నమాట. ఇది టర్కాయిస్ అంటాము. పద్మరాగమేమో ఇషాకారు గోత్రానికి చిహ్నంగా ఉంటుంది. ఐదవది సాఫైర్ అనగా నీలం, ఇది జెబూలూన్ గోత్రానికి చిహ్నంగా ఉంటుంది. ఆరవది జాసింత్ అంటే గారుత్మతం, ఇది దాను గోత్రానికి సంబంధించింది. సో ఇప్పుడు మనం మొత్తం 8 చూసాం కదా, 7 చూసాము. ఆరవది మర్చిపోయాము, డైమండ్, ఇది వజ్రము, బెంజమిన్ గోత్రానికి సంబంధించింది. 7 జాసింత్ అనగా గారుత్మతం, అది దాను గోత్రానికి సంబంధించింది. అగాటే అంటే యష్మురాయి అంటాము, దీనిని నఫ్తాలి గోత్రానికి మనం ఆపాదించవచ్చు. అమెటిస్ట్ అంటే ఇంద్రనీలం, ఇది గాదు గోత్రానికి. బెరిల్ అంటే అషేరు గోత్రానికి సంబంధించింది. రక్తవర్ణపు రాయి, ఇది రక్తవర్ణపు రాయి. ఆనిక్స్ అనగా సులిమాన్ రాయి అని అంటాము, ఇది ఎఫ్రాయిం గోత్రానికి. ఇప్పుడు లేవి గోత్రానికి దేవుడు అలాట్మెంట్ తీసేశాడు కదా, సో వాళ్ళ ప్లేస్లో అక్కడ జోసెఫ్ అండ్ లీవై ప్లేస్లో జోసెఫ్ ఇద్దరి కుమారులు అనగా ఎఫ్రాయిము, మనష్షేలకు దేవుడు స్థానాన్ని కల్పించాడు. ఆనిక్స్ అంటే ఎఫ్రాయిం గోత్రం, సులిమాన్ రాయి. అలాగే జాస్పర్, సూర్యకాంతం అంటే మనష్షే గోత్రానికి సంబంధించింది. సో ఈ విధంగా 12 గోత్రాలకు 12 రాళ్లను పొదిగించి ఉంచాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇఫ్ వి గో టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూసినట్టయితే 19వ వచనం నుంచి అక్కడ నూతన యెరూషలేము పట్టణ ప్రాకారమునకు 12 పునాదులు ఉంటాయి అని రాయబడి ఉంటుంది. 14వ వచనం చూద్దాం, 21 and 14 ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపొస్తలులు 12 పేర్లు కనబడుచున్నవి. దానికి గుమ్మములు ఉన్నాయి, చచ్చౌకంగా ఉంది. తర్వాత మనం చూసినట్టయితే చివరి ఇఫ్ వి గో టు verse 19, 19వ వచనంలో, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడెను.
ఇక్కడ ఆ 12 నేమ్స్ మనం ఏదైతే అనుకున్నామో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే ఒకటి రెండు వేరే విధంగా ఉంటాయి పేర్లు. కానీ ద 12 ప్రెషస్ స్టోన్స్ విచ్ వీ హ్యావ్ జస్ట్ నౌ మెన్షన్డ్ అక్కడ కనిపిస్తాయి 19-20 వచనాలలో. సో ఇది నూతన యెరూషలేము పట్టణం యొక్క పునాదులను గురించి మనకు తెలియజేస్తుంది. ప్రతి మానవుడు కూడా దేవుని దృష్టిలో ఒక అమూల్యమైన రాయి. ఎప్పుడు ఆయనను తెలుసుకున్నప్పుడు, ఆయనను తెలుసుకోనప్పుడు దే వర్ లైక్ ది ఆనిక్స్ స్టోన్, దే విల్ బి లివింగ్ ఇన్ డార్క్నెస్ అని మనం నిన్నటి దినమందు మాట్లాడుకున్నాం కదా. అందుకనే ఈ పచ్చలు అని ఉన్నాయి, ఆ పచ్చల మీద 2 పచ్చల మీద వీళ్ళ పేర్లు రాయమన్నారు. ఇశ్రాయేలీలు ఈవెన్ దో దేర్ వాస్ లైట్ దే వర్ అనేబుల్ టు సీ ద లైట్. జాన్ మనకు చెప్పినట్లుగా వెలుగు వచ్చి మన మధ్య నివాసం చేస్తే మనం చీకటిని కోరుకునే వాళ్ళం, మన చెడ్డ క్రియలు కలిగిన వారం కనుక మనం చీకటినే ఆశిస్తూ వెలుగు దగ్గరకు రాకుండా వెలుగును త్రోసివేసే వారంగా ఉంటాము. ఇశ్రాయేలీలు అలాగే ఉన్నారు. అయితే ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారు సజీవమైన రాళ్ల వలె ఉంటారు. పీటర్ చెప్తున్నాడు కదా, 1 పీటర్ చాప్టర్ 2:5లో మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అని అంటున్నాడు. సో whoever accepts the Lord Christ Jesus as the Savior, then they will be preciously seen by the Lord. అంటే మిగిలిన వాళ్ళని దేవుడు ప్రశస్తంగా ఎంచడా అంటే అందరూ మానవుల పట్ల ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి అందరి నిమిత్తం తన కుమారుడు యేసు ప్రభువును శిలువ మరణం నాకు అప్పగించాడు. బట్ వీ హ్యావ్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ. ఇట్ విల్ నాట్ ఆటోమేటికలీ బీ క్లెయిమ్డ్ బై అస్. ఎప్పుడు మనకు అది లభిస్తుంది అంటే వీ హ్యావ్ టు క్లెయిమ్ దట్ హీ ఈజ్ అవర్ లార్డ్. మనం ఆయనను దేవునిగాను తండ్రిగాను రక్షకునిగాను అంగీకరిస్తే అప్పుడు మనం ఆయన యొక్క పరివారంలోనికి వెళ్తాం, ఆయన ట్రైబ్లోనికి మనం వెళ్తాము. సో అలాగా మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతాము అని మనకు ఇక్కడ తెలియచేయటానికి వీరిని 12 ప్రెషస్ స్టోన్స్ కింద పోల్చినట్లుగా మనము చూస్తున్నాము. ఆ రత్నములు 20వ వచనంలో సగభాగం వాటిని బంగారు జవతో పొదగాలి. అగైన్ గోల్డ్ ఈస్ ద సింబల్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ డివినిటీ. సో బంగారు జవతో పొదగాలి. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేర్లు గలవై వారి పేర్ల చొప్పున 12 ఉండాలి. ముద్ర మీద చెక్కిన వాటి వలె వాటిలో ప్రతివాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండాలి. ఇది ముద్ర మీద చెక్కిన వాటి వలె ఉండాలి అని అంటున్నాడు. ఎందుకు ముద్ర మీద చెక్కిన వాటిలాగా ఉండాలంటే ఇట్ షుడ్ బి లైక్ ఎ సీల్డ్ స్టోన్స్. వీఆర్ sealed with the Holy Spirit, పరిశుద్ధాత్మని చేత ముద్రించబడినటువంటి వారం. If you see Ephesians chapter 1:13, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చెప్తూ ఉంది, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. సో ఆత్మచేత ముద్రించబడ్డాం మనం. అలాగనే 4వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30లో అపొస్తలుడు పౌలు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, మీరు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు మనం ఆయన యందు ముద్రించబడి ఉన్నాం. వీఆర్ సీల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ద హోలీ స్పిరిట్ చేత సీల్ చేయబడి ఉన్నాము. అందుకని ఇక్కడ 21వ వచనంలో ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి పేరు చెక్కాలి, ప్రతివాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండాలి. మరియు ఆ పథకం
అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చెయ్యాలి. మేలిమి బంగారుతో అంటే అగైన్ గోల్డ్ ఫిలిగ్రీ నిన్నటి దినమందు మనకు అనుకున్నాం కదా. అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారంతో చెయ్యాలి. గోల్డ్ ఈస్ ద సింబల్ ఆఫ్ డివినిటీ. And only through Christ we are transformed into precious stones. మనం సజీవమైన ప్రశస్తమైన రాళ్ళు లాగా ఎప్పుడు మార్చబడతామో? ఓన్లీ విత్ ద ఇంటర్ఫరెన్స్ ఆర్ ఓన్లీ వెన్ క్రైస్ట్ జీసస్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్స్. యేసు క్రీస్తు ప్రభు మన జీవితాలలోనికి వచ్చినప్పుడు మాత్రమే అని మనకు తెలియపరుస్తుంది. సో వెన్ వీ వర్ ఇన్ డార్క్నెస్, the light of Christ Jesus will shine upon us, and when the light of Christ Jesus shines upon us, we will become like precious stones. ప్రశస్తమైన రాళ్ళు లాగా మనం అవుతాము. 23 నుంచి 27 వరకు ఈ పతకము నాకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ ఉంగరములను పతకపు 2 కొసలయందు తగిలించి పతకపు కొసలనున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలించాలి అని అంటున్నాడు. సో ద గోల్డ్ చైన్స్ అండ్ గోల్డ్ రింగ్స్ ఆర్ నథింగ్ బట్ క్రైస్ట్ జీసస్ విల్ హోల్డ్ యూ అండ్ ద చర్చ్ టుగెదర్ అని మనకు తెలియజేస్తుంది. ద చైన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఎట్ 3 levels ఆన్ ద బ్రెస్ట్ ప్లేట్. ఈ పథకం మీద 3 levelsలో ఉంటాయి. ఒకటి ఏంటంటే జీసస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ డివినిటీ. ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు కదా. ఆయన యొక్క దైవత్వాన్ని సూచిస్తుంది. సో జీసస్ హోల్డ్స్ ఆల్ థింగ్స్ టుగెదర్. ఇఫ్ యు సీ కొలెషన్స్ చాప్టర్ 1 verse 17, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది. 1:17 ఇవి రాబోవు వాటి ఛాయయే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. నిజ స్వరూపం ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన మొట్టమొదటి అధ్యాయం 17వ వచనం చెప్తుంది, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడును, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడిగా ఉన్నాడు. He is before all things and in him all things hold together అని చెప్తూ ఉన్నారు కొలస్సీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు. అలాగే హెబ్రీయులకు రాస్తున్నప్పుడు 1వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు చూద్దాము. ఇట్ ఈస్ లైక్ he is trying to tell us that Christ Jesus holds everything together అని చెప్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. సో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. సమస్తమును కూడా ఆయన మహత్తు గల మాట చేత నిర్వహించుచున్నాడు. సో he is holding you and me with the church, and he is holding us all together. మనందరినీ కూడా ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మన యొక్క సంఘములను ఈ ప్రపంచం అంతటిని కూడా మెయింటైన్ చేస్తున్నది ఆయనే. రెండవది 2 is the number of confirmation. 3 levels. ఒకటి గోల్డ్, రెండు బంగారు ఉంగరాలు అని ఉంది కదా. 2 బంగారు ఉంగరాలు, 2 కొసలు అని ఉంది. 2 కొసలు, 2 ఉంగరములలో అల్లబడిన ఈ బంగారు గొలుసులను తగిలించాలి. 2 is the number of confirmation. ఎప్పుడైనా సరే డబుల్ చెక్ అని అంటుంటాం కదా. So 2 is the number of confirmation. So 1 plus 2, Christ Jesus plus 2 is equal to 3, and it is the number of Trinity. ఇది మనకు సాదృశ్యంగా కనిపిస్తుంది.
ఆ తర్వాత అల్లిన ఆ 2 గొలుసుల కొసలను 2 జవలకు తగిలించి ఎఫోదును ఎదుట దానిని భుజముల మీద కట్టవలెను. భుజముల మీద కట్టాలి. Yesterday we meditated this. Why should it be on the shoulders? అంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అని ఐజయ్యా చాప్టర్ 9లో చెప్తూ ఉన్నాడు కదా. యేసు క్రీస్తు ప్రభువు మీద రాజ్యభారం ఉంటుంది అని. దట్స్ వై ఇట్ ఈస్ ఆన్ ద షోల్డర్స్. తర్వాత మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఎఫోదు విచిత్రమైన దట్టి పైగా దానిని కూర్పునొద్ద దాని ఎదుట ప్రక్కకు దిగువను ఎఫోదు 2 భుజభాగములకు వాటిని తగిలించాలి. అప్పుడు పతకము ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లు, అది ఎఫోదు నుండి వదలకై ఉండునట్లు వారు వాని ఉంగరములకు ఎఫోదు ఉంగరములకు నీలి సూత్రంతో పతకం కట్టాలి అని చెప్తూ ఉన్నాడు. సో దిస్ షుడ్ బి అ మెమోరియల్ ఓవర్ ద హార్ట్. ఇట్ షుడ్ బి ఎ మెమోరియల్. ఇప్పుడు మనం చూస్తే 29వ వచనంలో అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలో ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యం యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా భరించాలి అంటున్నాడు. సో ద హై ప్రీస్ట్ వేర్స్ ద ప్రెషియస్ స్టోన్స్ ఓవర్ హిస్ హార్ట్ when he enters into the holy place for a memorial before the Lord continually. This shows the love of God toward his people. అందరి నిమిత్తం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసి ఉంటుంది ఈ హై ప్రీస్ట్. అందుకని తన భుజముల మీద ఎఫోదు ధరించడమే కాకుండా తన ప్రజలను కూడా అనగా ఇశ్రాయేలీలందరినీ కూడా ఈ హై ప్రీస్ట్ ప్రేమించాలి. అందుకే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు మనలను ఎంతగా ప్రేమించాడు అంటే he sacrificed himself on the cross so that we all might live. మనందరము కూడా జీవించాలని, నిత్యము జీవించాలని మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించారు. అందుకనే వీటి యొక్క సింబాలిజమ్స్ అన్నీ కూడా చూపించడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సింబాలిజంని చూపించడానికి వీటన్నింటినీ కూడా చేయమని ఎఫోదును గురించి, బ్రెస్ట్ ప్లేట్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 30వ వచనం నాకు వచ్చినట్టయితే we have to seek the guidance of the Holy Spirit always అనేది చెప్పడం కోసం ఇక్కడ ఊరీము తుమ్మీములను గురించి రాయబడి ఉంది. సో ఈ ఊరీము తుమ్మీములను గురించి రేపటి దినమందు మనం ధ్యానం చేద్దాం. We will continue it tomorrow. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించుట ద్వారా మీ ప్రేమను మాకు తెలియపరిచారు. The burden of the kingdom was on his shoulders అని మేము చదువుకుంటున్నాము. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది అని భక్తుడైన యెషయా ద్వారా ముందుగానే ప్రవచనంలో చెప్పించారు. అలాగా ఇశ్రాయేలీయుల యొక్క భారమంతయు, సమస్త మానవాళి యొక్క భారమంతా కూడా యేసు ప్రభువు తన భుజముల మీద మోసుకొని ఆయన మా నిమిత్తమై మరణించి తిరిగి లేచి తన రక్తంతో మమ్మలను విమోచించారు. ఆయన మా కొరకు చెల్లించిన వెలను బట్టి, ఆ వెల చేత మమ్మలను మీరు కొనుక్కున్న విధానమును బట్టి మీకు స్తుతులు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ సింబాలిజమ్స్ అన్నీ కూడా ప్రభువా మాకు యేసుక్రీస్తు ప్రభు ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారానూ రక్షణ లేదు అని తెలియజేస్తున్నాయి. కాబట్టి క్రీస్తు ప్రభువును ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా ప్రెషస్ స్టోన్స్ లాగా, ప్రశస్తమైనటువంటి సజీవమైన రాళ్ల వలె మందిరముగా కట్టబెడతారు అని పీటర్ రాస్తున్నప్పుడు 1 పీటర్లో చెప్తూ ఉన్నాడు. కనుక నాయన మమ్మలను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టుచున్న విధానమును బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని కూడా ప్రభువా ఒకానొక దినాన్న మీ కుమారుని యొద్దకు తీసుకొని వెళ్ళడానికి ఆయనను మా కోసము 2వ రాకడలో పంపించబోతున్నారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ
మేము ఆయనను కలుసుకొనుటకు సిద్ధంగా ఉండున్నట్లు మా ఆత్మీయ జీవితములను సరిచేసుకొని ఎల్లప్పుడూ కూడా నాయన సిద్ధపాటు కలిగి ఉండున్నట్లు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మనందరం కూడా దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైన వారం కనుకనే ఆయన మన కోసం గొప్ప సాక్రిఫైస్ని చేశారు. సో వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ద సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఇన్ ఆల్ అవర్ లైఫ్ టైం. మన జీవితకాలం అంతా కూడా ఆయన చేసిన ఆ త్యాగాన్ని మరవకుండా కృతజ్ఞత కలిగిన వారంగా ఆయన కొరకు జీవించినట్లు మనకు దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.